హాయ్ గైస్, ఇప్పుడైతే మనం అయితే తేనె అయితే రేపాం. ఆ తేనె ఎలా రేపాం అనేది ఈ వీడియోలో మీరైతే ఫుల్ గా చూడొచ్చు. ఈ లోపల మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం అయితే తేనె రేపబోతున్నాం. చాలా రోజుల నుంచి అయితే ఇక్కడే మేమైతే ఉన్నాము. ఇక్కడైతే ఏంటంటే తేనె అయితే ఎప్పుడు పెట్టింది అయితే మాకైతే తెలియదు. మా వాడైతే కనుక్కున్నాడు. ఇప్పుడైతే చిన్న తొరలు అయితే ఉన్నది. తొరతేనె అంటారు దీన్ని. ఇంత ముందు అయితే నేను ఎప్పుడైతే తొరతేనె అయితే తినలేదు. మామూలుగా అయితే పొలతేను ఇలా కొండల తేనె అయితే తిన్నాను, కానీ ఇప్పుడైతే పొలతేనె అయితే తినబోతున్నాను. ఫస్ట్ గా అయితే చెట్టు అయితే ఎక్కేసాడు. చెట్టు ఎక్కిన తర్వాత అయితే అక్కడైతే తొర్ర అనేది ఒకరంతా చిన్నదిగా ఉండడంతో మనం అయితే ఇప్పుడైతే కత్తి అయితే ఇస్తున్నాం. చూడండి, ఆ కత్తి ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ తేనున్న కాడికైతే వెళ్ళిపోయాడు. అక్కడైతే ఇప్పుడైతే పొగ అయితే పెడుతున్నాడు. చూడండి, పొగ పెట్టలేదు అనుకో ఆ తొరను అయితే ఒకరిని ఎమ్మి చేయడం అన్నది కష్టం. అందుకని పొగ అయితే పెట్టుకుంటున్నాడు. అక్కడైతే ఈగులు అయితే కుడతాయి అని, దేనికంటే కింద అయితే అట్లా లగ్గించే గానీ చుట్టు మీద కదా ఈగులు కుట్టినా కూడా ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి పొగ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే అది మొదలే తొరతేని ఒక మార్గం నుంచి ఈగులు బయటకు వస్తాయి కాబట్టి పొగని అయితే పెట్టకపోతే ఏంటంటే చెయ్యి అయితే పట్టదంట ఆ త్వరలో. ఆ త్వరను ఒకరంతా ఎమ్మైతే చేసుకోవాలి. మనం ఇచ్చిన కత్తిని అయితే ఇప్పుడు ఉపయోగించి ఆ త్వరను అయితే ఒకరంతా ఎమ్మైతే చేసుకోవాలి. ఎమ్ము చేసుకుని ఆ లోపల ఉన్న తేనె అయితే బయటికి తీయాలి కాబట్టి చెయ్యి అయితే పట్టట్లేదంట. అందుకని తవరంతా ఎమ్మైతే చేసుకుంటున్నాడు. అది అలా ఉంటే ఇప్పుడైతే చూడండి, గాలి అయితే బాగా ఈయడం వల్ల ఏంటంటే మనం ఎత్తుకుపోయిన పొగ పెట్టేదానికి మండిపోయింది. అది మండిన తర్వాత చాలా ఇబ్బంది అయితే పడ్డం ఆర్పడానికి. ఇది కింద అయితే ఆర్పియచ్చు. ఇప్పుడైతే చూడండి, పొగ అయితే బావులుగా రాలేదు. ఇప్పుడైతే తేనె మొక్క అయితే మనకైతే తీసి చూపిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎటాగా అయితే మేమైతే రొట్టె అయితే తీసేసాము. చూడండి, ఇప్పుడైతే మనోడైతే అక్కడ టేస్ట్ అయితే కూడా చూడబోతున్నాడు. ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పాడు. ఇదైతే తొర్రతేనె కాబట్టి మనం ఎప్పుడైతే తినలేదు కాబట్టి, ఎందుకంటే నేను ఎప్పుడైతే చూడలేదు. గండిగల తేనె, పులతేనె, కొండతేనె ఏదో చూశాను కాబట్టి అయితే చూడలేదు. ఇప్పుడే నేను ఫస్ట్ అయితే చూడడం. మన గుంట్ల మీద మన ఆక్వా కల్చర్ లోనే ఇక్కడైతే ఉన్నది. చూడండి, 2 రోజులు అయిపోయింది మేమైతే ఇప్పుడైతే చూసాము. ఇప్పుడైతే తేనె అయితే తీస్తున్నాము. ఒక టిఫిన్ నిండా అయితే తీసేసాము. ఇప్పుడైతే ఒక ప్లేట్ లో కూడా తీస్తున్నాము. ఈ ప్లేట్ నిండా కూడా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇలా కష్టంగా అయితే ఉన్నది. బయట అయితే గబగబని అయిపోను అట్లా చేయబెట్టి తీయాలి కదా. అప్పటికి ఈగులు కుట్టినాయి అన్నాడు. ఈగులు కుట్టే అనేది మళ్ళీ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం అయితే తేనె తీయడంలో విజయం అయితే సాధించాం. తొరతేని నేనైతే లైవ్ లో ఇదే చూడడం ఎంత ముందు అయితే ఎప్పుడైతే చూడలేదు. తొరతేని ఎలా తీస్తారనేది. మొత్తానికైతే మనం అయితే తొరతేని అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడైతే ఆ ప్లేట్ నిండా వేసుకుని వచ్చేసి కిందకైతే దిగిపోతున్నాడు. అదే పొలతేనకైతే తల భాగం వరకే తేనె ఉంటదండి. దీనికి అట్లా కాదు, రొట్టెకి లేరుకి తేనె అయితే ఉంది. ఒక టిఫిన్ నిండా వచ్చి ఒక ప్లేట్ నిండా కూడా వచ్చింది తేనె. చూద్దాం మనం ఎంత తేనె అయితే సేకరించాము. ఇప్పుడైతే చూడండి, అయితే నేనైతే కిందకైతే దించుకున్నాను. ఇదిగో తేనండి, ఒక టిఫిన్ నిండా అయితే వచ్చింది. తర్వాత అయితే ఒక ప్లేట్ లో 2-3 ముక్కలు అయితే వచ్చాయి. ఇంకా అయితే ఉన్నాయి, పక్కన ఉన్నాయి, అవన్నీ వేసుకోవాలి. దాంట్లో అయితే మొత్తం తేనె రొట్టెలన్నీ ప్లేట్ వేసుకొని మనం అయితే ఇప్పుడు మనం ఉన్న షెడ్ కాడికి అయితే బయలుదేరాలి. ఆ ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మనం అయితే షెడ్ లోకి అయితే వెళ్ళిపోవాలి. షెడ్ లోకి వెళ్ళి అప్పుడు అయితే తినాలి తేనె. ఇప్పుడైతే మనం కంఫర్ట్ గా అయితే తేనె అయితే రేపేసాం. ఇప్పుడైతే షెడ్ కాడికి అయితే ఎత్తుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తేనె ఎలా ఉన్నది అనేది టేస్ట్ అయితే చూడాలి. ఇప్పుడైతే మనం అయితే ప్లేట్లలో బంద్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం అయితే ఆ తేనె అయితే స్వాహా చేయబోతున్నాం. ఇప్పుడైతే మన వాడికి అయితే తేనెటీగలు అయితే కుట్టాయి. ఎలా కుట్టాయి అనేది చూపిస్తాను. అదిగానండి, తెల్లంగా కనిపిస్తుంది కదా, అదైతే తేనెటీగ కోసం. అది గుచ్చినప్పుడు ఏంటంటే దాని విషయం మన ఒంట్లోకి ఇంజెక్షన్ చేస్తుంది. అలా చేసినప్పుడు ఏంటంటే చెయ్యి అయితే వాసిపోతుంది. 2 దగ్గరలో అయితే కుట్టింది. రేపు అయితే మామూలుగా వాయిదు చెయ్యి అయితే భయంకరంగా వాసిపోతుంది. ఇలా తేనెటీగ కుషాలని పెరికేస్తే వాపు కొంచెం కాకపోయినా కొంచెం అయినా తగ్గుతుంది. రేపైతే మనోడి చెయ్యి మామూలుగా అయితే వాయుదు భయంకరంగా వాసిపోతుంది. అయినా కానీ తేనె అయితే సంపాదించామన్న సంతోషంలో ఉన్నాం. మరో వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం.